సత్తుపల్లి పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనిపించిందని విమర్శించారు. అందుకే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రతిరోజు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై విమర్శలు చేయడమే కేటీఆర్ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పనులు శిలాఫలకాలకే పరిమితం అయ్యాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేస్తూ ఉండడాన్ని జీర్ణించుకోలేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మట్టా రాగమయ్య. ఇక సభల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇకపై సహించబోమని హెచ్చరించారు ఎమ్మెల్యే మట్టా రాగమయ్య. హెలికాప్టర్లో వచ్చారు, దిగారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఏం మాట్లాడారు? విమర్శించడమే పెట్టుకున్నారు కానీ 10 ఏళ్లలో వారు చేసిన అభివృద్ధి చెప్పలా. సత్తుపల్లికి పర్టికులర్గా ఏం చేశామో చెప్పలా. వచ్చారు, ఊరికే విమర్శలు ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం. మనం చేసిన అభివృద్ధి కనపడలే వాళ్ళకి. 2.5 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కొంచెం కూడా కనపడలే వాళ్ళకి. 10 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత దోచుకున్నారో ఎంత దాచుకున్నారో మాత్రం అది మాత్రం మనకి మసిపూసి మారేడుకాయ చేసినట్టు మన మీద మన మంత్రుల మీద ధ్వజం ఎత్తి వెళ్ళారు. అయ్యా కేటీఆర్ గారు, నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు మేము వచ్చి 2.5 సంవత్సరాలే అయింది. 2.5 సంవత్సరాల్లో మేము ఇంత అభివృద్ధి చేస్తున్నాం, మీకు కనిపించట్లేదా? మీకు 10 సంవత్సరాలు టైం ఇచ్చారు ప్రజలు, మరి మీరేం అభివృద్ధి చేశారు? ఎంత దాచుకున్నారు, ఎంత దోచుకున్నారు? వాటాలు సరిగా పంపకం జరగక మీరు దాచుకున్న డబ్బులు వచ్చి మీ సొంత చెల్లెలే వేరే పార్టీ పెట్టి ఈరోజు మీ మీద దుమ్మెత్తిపోస్తుంది. అది చాలదా మీరు చేసిన అభివృద్ధి? అంతకంటే ఇంకేం చెప్తామండి? ఇంట్లో సొంత సభ్యురాలే మీకు మీ గురించి చెప్తా ఉంది. ఇప్పుడు వాటాలు కుదరక మళ్ళీ మీరు, హరీష్ రావు గారు, మీరందరూ లోపాయకారిగా మీరు చేసుకునే అన్ని మాకు తెలుస్తూనే ఉంటాయి, ప్రజలందరూ గమనిస్తారు.